తన తల్లిదండ్రి గృహాలకు వస్తే వాళ్ళ అన్న చంపుతాడనేటువంటి భయంతో వచ్చాడు. భయంతో వచ్చి కబురు పెడితే 400 మందితో వస్తున్నాడు మీ అన్న. ఆది కాండంలో చదువుకోండి, యోసేపు యాకోబు చరిత్ర ఇదే. ఆది కాండంలో తర్వాత చదువుకోండి. యాకోబు కబురు పెట్టాడు యాకోబుకి, మీ అన్న 400 మంది పని వారితో వస్తున్నాడు, నిన్ను ఖతం చేసేస్తాడు, నిన్ను చంపేస్తాడు అని చెప్పినప్పుడు యాకోబుకి భయం వేసి ఏం చేశాడు తెలుసా? ఎబ్బేకి రేవు దగ్గర మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకున్నాడు. ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నప్పుడు సమాధానకర్త ఆయనకి దొరికాడు. సమాధానకర్త దొరికినప్పుడు గట్టి కౌగులించుకున్నాడు. నువ్వు వెళ్ళటానికి వీల్లేదో, నువ్వు వెళ్ళటానికి అసలు వీల్లేదో అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఎవరు నువ్వు అంటే నేను యాకోబునయ్యా అన్నాడు. మొదట ఏం చెప్పాడు తండ్రికి? యోసేపునయ్యా. యోసేపునని తండ్రిని మోసం చేశాడు. ఇక్కడ జీవం కలిగినటువంటి దేవుడికి యాకోబుననే చెప్పాడు. జీవం కలిగిన దేవుడు ఏం చేశాడు తెలుసా? షబాష్, నువ్వు నిజమే చెప్పావు, ఇక నుండి నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్. హల్లెలూయా. ఈ పేరు పెట్టింది ఎవరో తెలుసా? జీవము కలిగినటువంటి దేవుడు ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. నేటికి ఇశ్రాయేలీలుగా నువ్వు ఉంటున్నావా? యాకోబుగా ఉంటున్నావా? ఆలోచన చెయ్యి. ఇశ్రాయేలీలుగా నువ్వు నీ జీవితాన్ని మార్చుకొని ఇశ్రాయేలీలుగా నడుస్తున్నావా, లేక యాకోబుగానే నువ్వు జీవిస్తున్నావా? నేటికి నువ్వు ఆలోచన చెయ్యి పిల్లరా. ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు ఏ కష్టంలో, ఏ బాధలో, ఏ ఇబ్బందిలో, ఏ యొక్క భయంలో ఆయన పాదాలు పట్టుకొని అడిగితే స్థితిని మార్చేశాడు అక్కడ ఎబ్బేకి రేవు దగ్గర. మరి సమాధాన పాత్రుడు నీకు దొరుకుతాడు. నువ్వెందుకు సమాధాన పాత్రుడిని కనుగొనలేకపోతున్నావు? కారణం ఏంటి? ఈ మధ్యాహ్న కాలం నువ్వే పరీక్ష చేసుకో. ఎందుకు కనుగోలేకపోతున్నావు? కారణం నీలో ఏం లేదో, విధేయత లేదో, నీలో విధేయత లేదో, నమ్మకం లేదో. బలముందే, ధనముందే, బలగముందని విర్రవీగుతున్నావు నువ్వు. నీ ధనము, నీ బలము, నీ బలగము ఏమి చేయలేవు. అందుకని భక్తుడు రాశాడు పాట. ఏమని రాశాడు తెలుసా? అహముందని నీవు బ్రతికినగానే, డబ్బుతో కాలాన్ని గడిపినగానే, అహముందని నీవు బ్రతికినగానే, డబ్బుతో కాలాన్ని గడిపినగానే, అహము నిన్ను బ్రతికించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, అహము నిన్ను రక్షించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే, అది నిన్ను చేరకముందే, పాపాలు విడువనేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. చూడండి, గడ్డికేసే మందు అంట, గడ్డికేసే మందు కొద్దిగా తాగాడంట. బోయినవారిపల్లి మల్లారపి వెంకటరావు కుమారుడు సారథి. డబ్బు సుమారు 6-7 కోట్లు ఉండే ఆస్తి. ఎవరైనా ఆపగలిగారా? ఎవరు కూడా ఆపలేకపోయారు. ఎవరైనా ఆపగలిగారా? ప్రాణాన్ని ఎవరైనా నిలబెట్టగలిగారా? మనిషి పోయినాక. అందుకే ప్రసంగి ఈ మాట ఖచ్చితంగా మీరందరూ వినాల. చదువమ్మా. ప్రసంగి గ్రంథకర్త సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలోనో 2వ అధ్యాయం 3వ వచనంలోనో చూడు. ప్రసంగి గ్రంథం చదువమ్మా.
మాట మీరందరూ వినాల్సిందే. ఎన్నో వచనం అది? 18వ వచనం చూడు. భూమి మీద అనుండిది. సూర్యుని క్రింద చూడు, ప్రతి ఒక్కళ్ళు చెప్పుకోవాల్సినటువంటి మాట ఏమండి? ప్రతి ఒక్కళ్ళు చెప్పుకోవాల్సినటువంటి మాట ఏమన్నది? సూర్యుని కింద నేను ప్రయాసపడి. ఇదిగో సూర్యుని కింద ఉండవా? సూర్యుడి పైన ఉండవు నువ్వు? సూర్యుడి కిందే ఉండవు. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిలో, అంటే విమానాన్ని తయారు చేశాను, ట్రైన్ని తయారు చేశాను, రాకెట్ని తయారు చేశాను, బస్సుని తయారు చేశాను, కారుని తయారు చేశాను, గొప్ప వజ్రాల్ని పట్టుకొచ్చుకున్నాను, అన్నీ తయారు చేసుకున్నా, అన్నీ కూడా సంపాదించుకున్నాను. ప్రయాసపడి చేసిన పనులన్నిటిలో నా తర్వాత వచ్చు వారికి నేను పెట్టానని, నేను వాటి యందు అసహించుకున్నాను. చూడు ఎంత చక్కటి మాట. గ్రంథకర్త అయిన సొలొమోను అలాంటి జ్ఞానవంతుడు ఈ భూమి మీద ఇంతవరకు లేడు. అక్కడ కూడా అని వాక్యం చెప్పింది. ఆయనంట సూర్యుని కింద ప్రయాసపడినటువంటి పనులన్నిటిలో సంపాదించినటువంటి సంపాదన అంతట్లో కూడా ఎవరి కోసం విడిచిపెట్టాలంట? వెనకాల వచ్చే వాళ్ళ కోసం విడిచిపెట్టాలి కదా. అందుకని అసహించుకుని నేను ఎందుకు కష్టపడాలా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు పోతా మీకు అర్థం అవటానికి. ఎవరికొకళ్ళు చెబుతాం, చెబితే వాళ్ళ నోట్ల మాట ఆగిద్దా? మనం ఊరికి రాకతలకే ఎవరికొకరు ఫోన్ చేస్తాం, ఎవరు చెప్పాలి అంటాం. వచ్చి రాతలకి ఊరు మొత్తం తెలిసిపోయింది. వచ్చి అటు దొరుకుతూ ఉంటారు. ఇంటికి వచ్చే తలకే అందరు ఇటు చూస్తూ ఉంటారు. తెలవని వాళ్ళకి, తెలియకూడదు అనుకున్న వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? సులువు సూత్రం కష్టపడకుండా తీసుకొని వెళ్తారు. స్టేషన్లో చూసుకుందామని. అవునా? దబాయింపు, మళ్ళీ స్టేషన్కి వచ్చి. అవునా కదా? ఎంత ప్రయాసపడి ఎత్తుక్కొని ఎట్ట పట్టుకొసుకుంటే దాన్ని సులువుగా లాగేసుకొని వెళ్ళిపోతారు. మరి అలాంటి పరిస్థితి నీకు తెలిసే మరి నువ్వు వెళ్ళటం అవసరమా? నువ్వు వెళ్ళినందువల్ల ఉపయోగం ఉండిద్దా? చిన్న ఎగ్జాంపుల్ అది, మీకు ఈ రీతిలో చెబితే అర్థమవుతుందని చెప్పా. అంతేనా? ఎంత ప్రయాసపడి నువ్వు సంపాదించిందంతా సులువు సూత్రంగా వచ్చిన వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఉపయోగం ఏముంది? ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని ప్రియబిడ్డలారా. ఏలియా చచ్చిపోయాడు. గృహప్రవేశానికి 16 పొట్టేళ్ళు తెచ్చిపెట్టాడంట. తెలుసా ఏలియా మీకు? మీరు అక్కడే ఉన్నారు అప్పుడు, ఆయన చచ్చిపోయినప్పుడు. 16 పొట్టేళ్ళు తెచ్చుకున్నాడంట. ఇల్లు కట్టాడు. దన్మనే రెండో రోజు అవుట్. ఇల్లు కట్టిన ఇల్లు గృహప్రవేశం చేద్దామని ఆ పొట్టేలు కూడా తెచ్చుకుంటే వెనకాయల బాబాయ్లు వచ్చి మొత్తం బాలు కొట్టారంట. తవ్వేశారు, పాడు చేశారు. ఇల్లు ఏమన్నా దొరుకుతాయా అని పాడైపోయింది ఇల్లు. మరి ఇప్పుడు కరెక్ట్ చేసుకున్నారు లేదు నాకు తెలియదు, కానీ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాంటివన్నీ మన కళ్ళ ముందు జరిగినాయి. ఆయన క్రీస్తు పూర్వంలో రాసినటువంటి మాటలు ఇవి.
కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎవరైనా దీన్ని గ్రహిస్తున్నారా? అంతటోడే గ్రహించి చెప్తే మనం మన బలగాన్నే చూస్తున్నాం, మన బంధుత్వాన్నే చూస్తున్నాం, మన అధికారాన్ని చూస్తున్నాం, మన డబ్బును చూస్తున్నాం, కానీ ప్రభువుని ఎవరు కూడా చోట్ల. సమాధానకర్తను వెతకాల. ఆయన్ని పిలిస్తే పలుకుతాడు ఆయన. సమాధానకర్త నువ్వు వెతకాల. వెతకట్లా నువ్వు నీ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో నీ ఇష్టానుసారమైన తలంపులు తలిస్తూ నువ్వు దేవునికి ఏం చేస్తున్నావు? అవిధేయుడిగా, వ్యతిరేకురాలుగా నువ్వు నీకై నువ్వే, ఎవరో నిన్ను నెట్టట్లా, నీకై నువ్వే చేసుకుంటున్నావు. నీ కుటుంబంలో సమస్య వచ్చింది, నీ శరీరంలో సమస్య వచ్చింది, నీ బిడ్డల మధ్య నీకు సమస్య వచ్చింది, నీ భార్య దగ్గర నీకు సమస్య వచ్చింది, నీ భర్త దగ్గర నీకు సమస్య వచ్చింది. నిన్ను పుట్టించినటువంటి దేవుడిని నువ్వు అడగకుండా నువ్వేం చేస్తున్నావు? మనుషుల దగ్గరికి వెళ్ళి నాకు అది చెప్పో, నాకు ఇది చెప్పో, నాకు సహాయం చేయవో. ఏం చేస్తారు? 4 మాటలు నీకు వ్యతిరేకంగానే చెబుతారే కానీ 4 మాటలు చెప్పి నేను బలపరిచేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? అందుకని నీ చింత యావత్తు మొత్తం కూడా నా మీద వెయ్యి. నువ్వు చింతిస్తున్నావు అని చెబుతాను. బాధపడుతున్నావు అన్న సంగతి నాకు తెలుసు, నువ్వు కష్టపడుతున్నావు అన్న సంగతి నాకు తెలుసు, నువ్వు ఇబ్బందులు పాలవుతున్నావు అన్న సంగతి నాకు తెలుసు, నువ్వు అప్పుల్లో ఉన్నావు అన్న సంగతి నాకు తెలుసు, నువ్వు రోగముతో ఉన్నావు అన్న సంగతి నాకు తెలుసు. కానీ నీ బలహీనత ఏదో నా మీద మోపు. ఆయన అంటాడు, దరిద్రుల కోసం వచ్చి ఆయన దరిద్రుడు కదా, యెషయా గ్రంథంలో దరిద్రుల కోసం వచ్చి దరిద్రుడు ఆయన, రోగుల కోసం వచ్చి రోగము, దురాత్మలు పీడించిన ఆయన. అందుకని బలము చేత కాదు, నువ్వు చేసే పని బలము చేతగా ఉండకూడదు, బలగం చేతగా ఉండకూడదు. భక్తి కలిగి ఉండాలా. భక్తితో నువ్వు చేయాలి. ఏది చేసినా బలగం చేత కానీ బలం చేత కాదు. ప్రతి ఒక్కరి మాట నువ్వు నేర్చుకోవాలా. ఇక్కడ అనే మాట రాసి పెట్టింది, కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి మాట. చదువు. బలము చేత కాకుండా చదువు, బలం చేత కాకుండా ఇష్టపూర్వకంగాను ఏదో ఇష్టపడేలా, ఏదో ఏదైనా చేయాలంటే ఎలా ఇష్టపూర్వకంగా బయట అంతా శుభ్రం చేసి వచ్చి లోపల మొత్తం పట్ట తీసి బయట పెట్టి శుభ్రంగా ఉంచి వెళ్తున్నాడు. మీరు పొనుకొని చక్కగా నాదేం మంచిదే చక్కగా ఊడ్చి ఏ రోజన్నా మీరు దేవుడు చూడ కష్టం. ఇష్టపూర్వకంగా చూడ్డా, ఇంటికాడ ఎడిగిరిగి లేచి మీరు చేసుకోవాల్సిన పనులే కదా ఇవి. ఎవరైనా మీరు ఇంటికాడ నుండి మందిరం ఊడవాలని, దేవుని మందిరాన్ని ఊడవటానికి ఈ మందిరాన్ని ఆడవాళ్ళు మీరేం చేయొచ్చు. అసలు ఈ పని చేయాల్సింది మీరే. దేవుడు మీకు ఆ అధికారాన్ని ఇస్తే మీరెవరు?